హాయ్ ఫ్రెండ్స్, పుండికూర చట్నీ ఎలా రెడీ చేయాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని కొన్ని పల్లీలు వేసుకొని వేయించుకోవాలి. వేయించుకున్న పల్లీల పొట్టు తీసి పక్కన పెట్టుకోవాలి. అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసి కొంచెం పచ్చిమిర్చి, కొంచెం ధనియాలు, కొంచెం జీలకర్ర వేసి వేయించుకోవాలి. వేయించుకున్న మిశ్రమాన్ని మిక్సీ జార్లో వేసుకోవాలి. ఇప్పుడు కడిగిన పుండికూరని స్టవ్ పైన వేసి వాటర్ పోయేంత వరకు ఉడికించుకోవాలి. ఒక 3 టమాటాలు తీసుకొని కట్ చేసి దీంట్లో వేసుకోవాలి. ఒక 10 వెల్లుల్లి వరకు వేసుకొని ఒకసారి కలిపి మూత పెట్టుకోవాలి 10 నిమిషాల వరకు. 10 నిమిషాల తర్వాత మూత తీసి కలిపి స్టాప్ చేసుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని పల్లీలు వేసుకోవాలి. ఇప్పుడు పుండికూర టమాటాలు వేసుకొని దీంట్లో కొంచెం పసుపు, కొంచెం టేస్ట్కి తగ్గంత ఉప్పు వేసి మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన చిన్న బొగండి పెట్టుకొని దాంట్లో నూనె వేసి కొంచెం ఆవాలు, కొద్దిగా జీలకర్ర, కొంచెం కరివేపాకు వేసి పోపు పెట్టుకోవాలి. పోపు మొత్తాన్ని కారంలో వేసి కలుపుకోవాలి. ఇంతే ఫ్రెండ్స్, ఎంతో టేస్టీ అయిన పుండికూర చట్నీ రెడీ అయింది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.